ఇక నెక్స్ట్ యాడ్ సెట్లో ఈ పేజ్ ఇలా చూపిస్తుంది. ఆ, మీ పేజ్ పేరేంటండి? వాల్ పోస్టర్ అండి. అదేనా? ఇది పేజ్ అదేనా? ఇదిగోండి మేడం. ఆ పేజ్ ఇవన్నీ అదే కదా? పేజెస్ ఒక్కసారి కిందకి ఇదే రండి. మేడం. అదే మేడం. కిందకి వ్యూ టర్మ్స్ అని ఉంది కదా, అక్కడ రండి. దాని కింద ఇంకా కొంచెం కిందకి రండి. అక్కడే అండి, అక్కడే వ్యూస్ ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అది స్లో ఉన్నట్టుంది నెట్. ఒకసారి అది ఈ అగ్రి పాస్పోర్ట్ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకుంటే అది మనకు ఎర్రర్ పోతుంది. ఇంకా అయిపోయింది మేడం. ఇది ఓకే. షెడ్యూల్ చేసాను, టైం ఏమన్నా? నెక్స్ట్ దాంట్లో కూడా మీకు ఏదో ఎర్రర్ ఉంది కదా కింద యాడ్లో కూడా. ఇక్కడ టైము నార్మల్గా అదే సెట్ చేసుకోవచ్చండి, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని టైం కూడా ఇప్పుడే మనం ఏదైతే సెట్ చేస్తామో ఆ టైం సెలెక్ట్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది డైనమిక్ క్రియేటివ్ ఆన్ మేడం, ఆఫ్ చేయాలి? ఏదండి, ఇంకా ఏం వద్దండి, ఇంకా ఏం టచ్ చేయదు, అయ్యొద్దు, ఇంకా అది అలా వదిలేసేయండి. ఇంకా ఇది ఆడియన్స్ మేడం. ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆడియన్స్ ప్లస్ అంటే లైక్ మీరు అడ్వాంటేజ్ ప్లస్కి ఆడియన్స్ని వదిలేస్తే దానికి అదే సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ లేదు, మీరు ఓన్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు కింద వచ్చేసి కింద లొకేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కింద లొకేషన్ ఇండియా ఉన్న దగ్గర అక్కడ వద్దండి, అక్కడ ఇంకా మనం ఆడియన్స్ని సేవ్ చేసుకోలేదు. అక్కడ ఇండియా ఉంది చూడండి, అక్కడ హైదరాబాద్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ ఇమ్మంటారా, విజయవాడ ఇమ్మంటారా? మీరు హైదరాబాద్ చేశారు కదా ఏదైనా ఆల్రెడీ. పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. విజయవాడ, వైజాగ్, అని లైక్ ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు. అదే నేను ఏంటంటే మనకు కొంచెం ఏరియా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే మనకు లీడ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. అదే ఏరియా మరి నేరోగా సెలెక్ట్ చేసుకుంటే లీడ్స్ అంటే తక్కువ వస్తాయి. అందుకని ఒక 4-5 సెలెక్ట్ చేసుకోండి అంటే సిటీస్. వాళ్ళు హలో, మ్యామ్, చెప్పండి, అర్థం కాలేదు. అంటే వాళ్ళు హైదరాబాద్ చేశారు కదా, మనం విజయవాడ చేద్దామని. సరే, ఏదైనా పర్లేదు. నేను చెప్తుంది ఏంటంటే ఒక్క విజయవాడ సెలెక్ట్ చేసుకుంటే మనకి లీడ్స్ ఎక్కువ రావు అనమాట. అందుకని సిటీస్ కొంచెం సెలెక్ట్ చేసుకోండి. వైజాగ్ కూడా కొంచెం ఏరియా పెద్దదే కదా, అలాగే ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఇట్లా మెయిన్ మెయిన్ సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కొంచెం లీడ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 4 సెలెక్ట్ చేశాను మేడం. ఆ, ఓకే. ఆడియన్స్ రేంజ్ ఎంత చూపిస్తుంది ఒకసారి ఇటు కిందకి కొంచెం స్క్రోల్ చేయండి, కిందకి. కొంచెం కిందకి సెలెక్ట్ 3,60,000. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఆడియన్స్ రేంజ్ ఎంత కనిపిస్తుందో ఇక్కడ చూద్దాం. ఉంది మేడం, ఇదిగోండి. ఎక్కడ? ఇదిగోండి మేడం, నాకేం ఇక్కడ ఉంది కనిపి కదా. జస్ట్ మీరు ఏలూరు ఇవి సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే అది కరెక్ట్గా ఇప్పుడు కనిపించింది. ఓకే అండి, బ్రాడ్లానే ఉంది. అక్కడ 40 కిలోమీటర్స్ ఉంది కదా, 40 కిలోమీటర్స్కి కొంచెం ఎక్స్టెండ్ చేయండి 80 కిలోమీటర్స్ వరకు. ఎలాగూ మనకు ఆన్లైనే కాబట్టి. మ్మ్. మనకు కొంచెం మ్యాక్సిమం ఏరియా కవర్ అవుతుంది.
చేశాను. ఓకే. ఇంకా నెక్స్ట్ కిందకి రండి. ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి కింద. ఇంకొంచెం కింద. సజెస్ట్ ఆడియన్స్ ఏంటండి? ఇదేనా మేడం? సజెస్ట్ చేయను ఆడియన్స్ అని. ఆ! నాకు అక్కడ వరకే కనిపిస్తుంది. కింద కనిపించట్లేదు. ఏది కిందకి స్క్రోల్ చేయండి కొంచెం. సెలెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్‌ని. లేదు స్లోగా ఉంది నాకు. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. షో సజెషన్స్ క్లిక్ చేయండి. అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, షో సజెషన్స్ అని. ఇదిగా పక్కన కర్సర్ దగ్గర కింద షో ఉంది ఇది. సజెషన్స్. అది క్లిక్ చేయండి. జెండర్ ఓకే అండి. నెక్స్ట్ డీటెయిల్డ్ టార్గెటింగ్లో ఇక్కడ స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్ లైక్ టైప్ చేస్తున్నారండి. అడ్రస్ చేయండి. అక్కడ డీటెయిల్ టార్గెటింగ్ క్లిక్ చేసి చేయండి. చేస్తున్నాను. ఏం కనిపించట్లేదు నాకు, అంటే జస్ట్ స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. స్టూడెంట్స్ అండ్ లైక్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మ్యామ్ నెట్ స్లోగా ఉంది మేడం. నేను చేస్తాను మేడం. అది ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. నేను చేసి మీకు చెప్తాను. ఓకే. మామూలుగా టార్గెట్ చేసి బాగా స్లోగా ఉంది. నెక్స్ట్ మీరు యాడ్ సెట్లో యాడ్ని ఇమేజెస్ సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇమేజ్ కొంచెం మంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, అట్రాక్టివ్గా ఉండేది డిజైన్ మీకు చేసి. పెట్టాను కదా మేడం, అది వద్దా? ఒకసారి మళ్ళీ పెట్టండి, నేను మర్చిపోయాను అదే ఇమేజ్. ఒకసారి ఏదో ఆ రోజు చూసాను కానీ సరే మేడం. ఒకసారి జస్ట్ దాన్ని రీమెసేజ్ చేస్తే సరే అయిపోతుంది. జస్ట్ చూస్తాను ఎక్కడ. సరే పెట్టండి. ఉమ్. ఓకే. ఆ, యా, సమత గారు ఏది మీకు డౌట్? ఓకే మ్యామ్. మ్యామ్ ఇక్కడ బ్యాక్ లింక్ బిల్డింగ్ అని గెస్ట్ పోస్టింగ్ నీచే బ్లాగ్ అవుట్ రీచ్ అంటే ఏంటి మ్యామ్? అర్థం కాలేదు. నిచ్ బ్లాగ్ అంటే రిలేటెడ్ అనమాట. ఓకే. ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్స్ అని ఇండియా మార్ట్, జస్ట్ డయల్, సులేఖ, ట్రేడ్ ఇండియా అని ఇచ్చారు కదా. ఇవి వచ్చేసి మనకు దీనికి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇండియా మార్ట్ వచ్చేసి మన నెంబర్ తోటి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాము. అది అకౌంట్ ఇస్తాను, దాంట్లో పోస్ట్ చేయండి. ఓకే మ్యామ్. ఆల్రెడీ మామూలు సర్వీసెస్కి చేశాను కానీ దీనికి చేయలేదు. జస్ట్ డైల్ వచ్చేసి వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూద్దాము.
ఇవి హ్మ్. మామూలుగా మేజర్ అన్నమాట ఇవి. మామూలు డైరెక్టరీస్ అవి నార్మల్ బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేసే డైరెక్టరీస్. ఇవి బిజినెస్ డైరెక్టరీస్ ఇవి. ఓకే మ్యామ్. అంటే అవి చెయ్యాలి, ఇవి 2 ఆ! చేయాలా మ్యామ్? 2. ఓకే మ్యామ్. ఆ! అండ్ ప్రొఫైల్ క్రియేషన్ మ్యామ్? ప్రొఫైల్ క్రియేషన్స్ కూడా చేయాలి. అబౌట్, మీడియం ఆల్రెడీ చేసాము. అబౌట్‌లో కూడా మనం ఆల్రెడీ క్లాస్‌లో డిస్కస్ చేసినట్టున్నాము ప్రొఫైల్ క్రియేషన్. ఆ! ఓకే మ్యామ్. అది చేయాలి. లైక్ దీనికి చేయలేదు. శ్రీ స్టైల్‌కి చేయలేదు. హ్మ్. అది చేయాలి. నెక్స్ట్ క్రంచ్ బేస్ ఇది నెక్స్ట్ అదే కదా! క్రంచ్ బేస్ కదా! ఆ! ప్రొఫైల్ క్రియేషన్. ఆ క్రంచ్ బేస్ క్రంచ్ బేస్. యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడండి. మామూలుగా అయితే అది పెద్ద వెబ్‌సైటే. ఆ! ఓకే మ్యామ్. ఇవన్నీ ట్రై చేయండి. మీకు మామూలుగా మామూలుగా సర్వీసెస్‌లోకెళ్ళినా, దీంట్లోకెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సైట్స్ ఉంటాయి. బట్ అన్నీ రిలేటెడ్‌గా చేసుకోవాలి. ఈ క్వరా అనేది మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ తక్కువగా ఉంది. క్వరా హ్మ్. అనేది మన సర్వీస్ సైట్‌కి చేయండి. శ్రీ స్టైల్‌కి వద్దులే. మ్యామ్ ఫోరెన్ సబ్మిషన్ అనేది మనము నార్మల్‌గా శ్రీషాకి చేయలేదు గదా మ్యామ్? అదే క్వరా చెప్పాను కదా మీకు క్లాస్‌లో. క్వరా, హ్మ్. రీడిట్ అవి. ఓకే మ్యామ్. అవి 2. హ్మ్. క్వరా హ్మ్. ఫోరెన్స్ లాగా. రివ్యూ సబ్మిషన్ అంటే ఇప్పుడు గూగుల్ అది ఈరోజు చెప్తాను రివ్యూస్ ఎలా చేయాలి అనేది. ఓకే ఈ మ్యామ్. ట్రస్ట్ పైలట్ అనేది థర్డ్ పార్టీ ఇది. దీంట్లో ఏదైనా నెగెటివ్ రివ్యూస్ అలా వచ్చినా కూడా మనం తీసేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుతది. బట్ పాజిటివ్ రివ్యూస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఎవరైనా మన వెబ్‌సైట్ గురించి రివ్యూస్ చెక్ చేసుకోవాలంటే మన రివ్యూస్ కూడా వస్తుంటాయన్నమాట. దాంట్లో మీరు ఇంకా ఓకే. క్రియేట్ చేసి కొంచెం పాజిటివ్ రివ్యూస్ పోస్ట్ చేయాలి మీ జీమెయిల్ తోటి. ఓకే. ఓకే మ్యామ్. ఇది వీడియో మార్కెటింగ్ గూడా చేయాలా మ్యామ్? వీడియో యూట్యూబ్ అన్నారు గదా! చెయ్యాలి. అంటే లైక్ ఇప్పుడు శ్రీ స్టైల్‌కి చేయాలి. లైక్ శ్రీషాకి హ్మ్. చేయాలి. మీకు ఒక ఓకే. వీడియో టూల్ ఒకటి చూపిస్తాను ఫ్రీ టూలు. ఓకే మ్యామ్. ఫ్రీ టూల్ అంటే మీరు క్యాన్వాలో చేయడానికి మీకు టైం పడుతుంది గదా! హ్మ్. యెస్ మ్యామ్. అలానే మీకు ఈజీగా అయిపోవడానికి ఒక వీడియో ఫ్రీ టూల్ ఒకటుంది. అది చూపిస్తాను. బట్ అదేంటంటే వాళ్ళ లోగో వస్తది. ఆ లోగో కాడ మీరు క్యాన్వా యూజ్ చేసి ఆ లోగోని మాస్క్ చేసేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే మ్యామ్. అట్లాగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మార్కెటింగ్ జేయాలి. ఇప్పుడు మనం మేజర్‌గా చేసేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్. యెస్ మ్యామ్. ఇవి రీల్స్ ఇది చేయాలి. ఇవి ప్రెస్ రిలీజ్ సబ్మిషన్. ప్రెస్ రిలీజెస్ అంటే మనకి ఎవరన్నా న్యూస్ పేపర్‌లో మన గురించి న్యూస్ వస్తే అట్లాంటి వాటిని సబ్మిట్ చేస్తాము. ఓకే మ్యామ్. జస్ట్ అదొక టాపిక్. అంటే దాని కోసం ఎక్కడ సెర్చ్ చేయాలి మ్యామ్? మామూలుగా గూగుల్‌లో ప్రెస్ రిలీజెస్ సబ్మిషన్స్ అంటే చేస్తాడు గానీ, దానికేంటంటే మన కంపెనీ గురించి ప్రెస్‌లో ఏదైనా రిలీజ్ అయితే, ఆ రిలీజ్‌ని తీసుకొచ్చి అక్కడ అప్‌లోడ్ చేస్తాం. మనకేం లేవు కదా! యెస్ మ్యామ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఔట్‌రీచ్. అంటే ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడము, వాళ్ళతోటి బార్గెయిన్ చేయడము, వాళ్ళని హ్మ్. యాక్సెప్ట్ చేయించి లైక్ మనకి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో తీసుకురావడం. ఇది ఒక సెపరేట్ టాపిక్ ఉంటది. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వేరుగా ఉంటుంది. మనకి డిజిటల్ మార్కెటింగ్ వేరే ఉంటదనమాట. లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఓకే అదొక మ్యామ్. టాపిక్ ఉంది గానీ, మనకి జస్ట్ ఊరికే మీరు చూసుకోండి అది. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వెళ్ళడం ఒక ఆప్షన్ అయితే, ఇంకో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మన బిజినెస్‌కి ప్రమోట్ చేయడానికి ఒక టీమ్ అనేది ఉంటదనమాట. కొంచెం ఎక్కువ ఏంటంటే అవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫైండ్ ఔట్ జేయడము, వాళ్ళతో బార్గెయిన్ హ్మ్. చేయడము, వాళ్ళకి ఎంతుంది, వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఎంతుంది, లైక్ ఒక ఈ వీడియో పెట్టారనుకోండి 5 మినిట్స్‌లో ఎంతమంది చూస్తున్నారు, 10 మినిట్స్‌లో ఎంతమంది చూస్తున్నారు, 20 మినిట్స్‌లో ఎంతమంది చూస్తున్నారు, ఇట్లా టైం ఉంటదనమాట. ఆ టైం ప్రకారము మనము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏ హ్మ్. డేస్‌లో పెడుతున్నారు, ఎంత రీచ్ ఒస్తుంది, హ్మ్. ఇవన్నీ వాళ్ళు మ్యామ్ కాలిక్యులేట్ చేసి అప్పుడు మనము మన మా ప్రొడక్ట్‌ని వాళ్ళకిస్తాం మార్కెట్ చేయడానికి వాళ్ళు అడిగిన ప్రైస్‌కి అది. ఓకే మ్యామ్. ఆ! అయితే నేను ఇన్‌స్టాలో ఒకరిని ఫాలో అవుతాను మ్యామ్. జీసీసీ టీమ్ అని. ఆ! వాళ్ళు ఇలానే అన్నమాట. ఏ బిజినెస్ వాళ్ళైనా వాళ్ళు స్పెషల్‌గా ఒక మంచి కంటెంట్ తీసుకొని ప్రమోట్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఓకే. ఒకవేళ మనకు వాళ్ళెవరన్నా తెలిసుంటే అలాంటి వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వచ్చా? ఇక్కడంటే మనము అవ్వచ్చు. ఇక్కడేంటంటే మనము అమౌంట్ పెట్టడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. కంపెనీ వాళ్ళు అమౌంట్ పెట్టడానికి విల్లింగ్‌గా ఉంటే మనం రీచ్ అవ్వచ్చు. ఆ! వాళ్ళెంతకి ఓకే. ఓకే. చేస్తారు? ఏం చేస్తారు? మేబీ కొంతమంది హ్మ్. మనము కాంటాక్ట్ అయినా గూడా కొన్నిసార్లు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ అంటే మన మెసేజెస్ చూడరు, రిప్లై ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళని కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వడం, వాళ్ళకి మెసేజ్‌లు పెట్టడం. హ్మ్. ఈ డేటా అంతా కూడా మన ఓకే. దగ్గర మెయింటైన్ చేస్తాం. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్ అంటే అది సెపరేట్ వర్క్ ఉంటది. ఓకే మ్యామ్. బట్ దాని గురించి కూడా కొంచెం ఐడియా ఒకటి చూసుకోండి.
ఇప్పుడు మీకు ఓకే. తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ప్రొడక్ట్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌కి కానీ, లేకపోతే కమిషన్ బేస్ మీద లైక్ మనకొచ్చే లీడ్స్‌ని బేస్ చేసుకొని గనక ప్రమోట్ చేస్తామనే వాళ్ళుంటే కూడా మీరొకసారి మన సైడ్‌కి కాంటాక్ట్ అవ్వండి. మన ఓకే. మన ఇది ప్రొడక్ట్ ప్రొడక్ట్ హ్మ్. వద్దులేండి. లైక్ సర్వీసెస్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్. ఓకే. ఇది ప్రొడక్ట్ సబ్మిషన్ మ్యామ్. ప్రొడక్ట్ సబ్మిషన్స్ అంటే గూగుల్ మర్చెంట్ సెంటర్ అది నేను మళ్ళీ మీకు క్లాస్ చెప్తాను. ఓకే మ్యామ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ ఇవేంటంటే మన దగ్గర ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. మన దగ్గర ప్రొడక్ట్స్ లేవు కాబట్టి గూగుల్ మర్చెంట్ సెంటర్‌లో మన దగ్గర ఇమేజెస్ ఉంటే సరిపోతది. దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది మనకి ఈ కామర్స్ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ హ్మ్. చెప్తాను. బట్ ఈ టాపిక్స్ అన్నీ ఓకే. ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం. ఓకే మ్యామ్. అదే అవి మనం తర్వాత అంతే మ్యామ్. నిదానంగా చేస్తాం ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది ఏదన్నా ఉంటే స్టార్ట్ చేయండి మీరు. లైక్ వచ్చేసి మనకి డైలీ ప్లాన్ అంటే 5-10 బ్యాక్‌లింక్ సైట్ సబ్మిషన్స్ చేయాలి. హ్మ్. అలాగే ఒక ప్రొఫైల్ క్రియేషను, డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే డైరెక్టరీ అంటే బిజినెస్ డైరెక్టరీస్ అనమాట. బిజినెస్ డైరెక్టరీస్ మీకు చాలా టైం పడుతుంది. అంత ఈజీగా అయితే అవ్వదు. మామూలు డైరెక్టరీస్ అయినట్టు. ఓకే మ్యామ్. బిజినెస్ డైరెక్టరీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే నార్మల్‌గా యెల్లో పేజెస్ అని కూడా అంటారు ఆ బిజినెస్ డైరెక్టరీస్‌ని. ఆ! ఒకసారి ఒక వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేసామంటే ఇంక మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఉండదు. న్యూ వెబ్‌సైట్ వెతుక్కోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఓకే. వాళ్ళు లాస్ట్‌లో పర్మిషన్స్ అంటారు. కొన్నిసార్లు డాక్యుమెంట్స్ అడుగుతుంటారు. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అట్లాంటివి మనం చేయలేము. నార్మల్‌గా ఎలో చేసేవాళ్ళం చేస్తామనమాట. ఈ బిజినెస్ డైరెక్టరీస్. ఓకే. అలాగే 2 సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే హ్మ్. మామూలుగా అంటే మీరు 2 అన్నీ మామూలుగా వర్క్ చేసినట్టు చేయలేరు కాబట్టి ఇది చాలా తక్కువగా పెట్టాను. 2 హ్మ్. ఫోరమ్ ఆన్సర్స్ అన్నారు. లైక్ కొరాలో గాని, లేకపోతే ఇట్లా 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో. బట్ ఈ 2 ఇప్పుడేంటంటే మనకి ఈ క్వరా అనేది ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. మనం ఎక్కువ ఆన్సర్స్ చేస్తే బ్లాక్ చేస్తుంది కాబట్టి వీక్లీ చేయండి. లేకపోతే మంత్లీ 2 డేస్ గాని, వీక్లీ 2 గాని చేయండి. డైలీ చేయొద్దు. ఓకే మ్యామ్. ఇదైతే ఇదివరకు మేము డైలీ చేసేవాళ్ళం. మనం డైలీ 2-3 ఆన్సర్స్ పోస్ట్ చేసేవాళ్ళం ఈ ఫోరమ్ పోస్టింగ్స్. హ్మ్. ఒక్కొక్కసారి 5 కూడా చేసేవాళ్ళం. ఓకే. అట్లా అది మామూలుగా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే ఆల్రెడీ మీరు శ్రీ స్టాకి రిజిస్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ! అవును. అక్కడ దాన్ని పోస్ట్ చేయండి. శ్రీ స్టైల్‌కి క్రియేట్ చేయండి. కావాలంటే ఒక జీమెయిల్ ఐడీ నేను ఇస్తాను మీకు. ఓకే మ్యామ్. జీమెయిల్ ఐడీతోటి మ్యామ్ లైక్ ఆ! మ్యామ్ నేను సరిత మ్యామ్ సోషల్ బుక్ మార్కింగ్ నాకు శ్రీ స్టైల్ కి ఆ, సోషల్ బుక్ మార్కింగ్ అయ్యింది మ్యామ్. శ్రీ ఉందా? స్టైల్ కి రాలేదు మ్యామ్. శ్రీ శ్రీ స్టైల్‌కి స్టైల్ అది సోషల్ బుక్ మార్కింగ్ అది ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను మ్యామ్. అదే అండి. ఇప్పుడు శ్రీసార్ డిజిటల్ కి మెయిల్ ఐడి కావాలి, ఆ! దానికి రావట్లేదు మ్యామ్. అయితే మీ ఇద్దరికి చెరొక జీమెయిల్ ఐడీ ఇస్తాను. దాని నుంచి మళ్ళీ దానికి మీరు దేనికైతే లేదో దానికి చేయండి. ఓకే మ్యామ్. హ్మ్. అంటే వీక్లీకి ఎన్ని మామూలుగా యాక్చువల్‌గా అయితే మీకు నార్మల్‌గా బయట వాళ్ళు ఎలా మీకు టార్గెట్లు ఇస్తారు, ఎట్లా చేయాలి అనేది ఈ ప్లాన్ ప్రకారం ఉంటది. లైక్ 20-30 బ్లాక్ లిస్ట్స్, 2 గెస్ట్ పోస్ట్‌లు. ఈ గెస్ట్ పోస్ట్‌లు అనేది ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాము. ఓకే మ్యామ్. 10 పింట్రెస్ట్ పోస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ చూసుకున్నారు కాబట్టి మీకు హ్మ్. మనకి ఏమేం చేస్తామో ఈరోజు చెప్తాను. ఓకే మ్యామ్. మనకు మేజర్‌గా సర్వీస్ సైట్‌కొచ్చేసరికి మీ సైడ్ ఏదన్నా షేరింగ్ స్టాప్ చేయాలా మ్యామ్ నేను? ఆ! ఆ! చేయండి. షేరింగ్ స్టాప్ చేయమంటారా? ఆ! చేయండి. జస్ట్ ఓవరాల్‌గా చెప్తున్నాను. లైక్ శ్రీష డిజిటల్ మనకి డిజిటల్ మార్కెటింగ్ సైడ్‌కొచ్చేసరికి మీరు మార్కెటింగ్ అంటే ఈ ఎస్‌సిఓ అనేది వెబ్‌సైట్‌కి చేస్తారు. లైక్ పర్ డే ఇప్పుడు ఇవాళ ఒక 5 డైరెక్టరీస్ చేశారనుకోండి. రేపు ఇంకొక కొత్త 5 డైరెక్టరీస్‌లో అట్లా చేస్తారు. లేకపోతే కొత్త లింక్ తీసుకొని సేమ్ 5 డైరెక్టరీస్‌లో చేస్తారు. వెబ్‌సైట్‌లోంచి కొత్త లింక్ తీసుకొని. అట్లా ఈరోజు శ్రీషాకి 5 డైరెక్టరీస్ చేశారనుకోండి. 5 సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అండ్ రిమైనింగ్ ఇంకా మంత్లీ ఒక పీపీటీ సబ్మిషను, ఒక పీపీటీ క్రియేషను, ఒక 8-9 సైట్స్ ఉంటాయి. ఆ 8-9 సైట్స్ వన్ డే సబ్మిట్ చేస్తే సరిపోతది. అలాగే వీడియో సబ్మిషన్స్ మనం ఎన్ని వీడియోస్ క్రియేట్ చేస్తామో అన్ని వీడియో సబ్మిషన్ సైట్స్‌లో చేయండి. నేను ఇవి మీకు షేర్ చేస్తాను. అండ్ ఇమేజ్ షేరింగ్ కూడా మీరు ఎవ్రీడే మనకి ఇమేజెస్ వస్తాయి కాబట్టి ఇమేజ్ షేరింగ్ సైట్స్‌లో చేయండి. ఒక్కసారి లాగిన్ అయితే తర్వాత డైలీ అవి పోస్ట్ చేయడం ఈజీ అయిపోతది.
తర్వాత క్లాసిఫైడ్స్. ఈ క్లాసిఫైడ్స్ వచ్చేసి మంత్లీ మనకు ఒక 10-15 సైట్స్‌లో చేయండి. ఎక్కువ అవసరం లేదు. మంత్ వైస్‌గా ఒక 10-15 సైట్స్‌లో సబ్మిట్ చేసేయండి క్లాసిఫైడ్స్. ఓకేనా? మేజర్‌గా ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఫోరం పోస్టింగ్స్ ఉన్నాయి కదా! అవి కనుక అలౌ చేస్తే పోస్ట్ చేయండి. అది బ్లాక్ చేస్తే వదిలేసేయండి. ఇప్పుడు క్వరా పోస్టింగ్స్ అన్నీ మనకు కొంచెం ఇదిగా ఉంది. ఎక్కువ ఏంటంటే క్వరాలో మీరు ఏఐ కాకుండా కంటెంట్‌ని కొంచెం ఎడిట్ చేసి, రీరైట్ చేసి పోస్ట్ చేస్తే బెటరు. మనకి బ్లాక్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా మనకు ఆల్రెడీ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవి చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మార్కెటింగ్ సైడ్‌కి వచ్చేసరికి మీరు ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు కదా! ఇమేజెస్ క్రియేట్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టరు, పింట్రస్ట్ అండ్ మీ సైడ్ వాట్సాప్ మార్కెటింగ్ ఏదైనా చేయండి. అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే మీకు తెలిసిన మీ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్న స్టూడెంట్స్ గ్రూప్‌లో షేర్ చేయమని చెప్పడం. లైక్ ఆల్రెడీ మీరు ప్రూఫ్ చూస్తున్నారు కదా! మనకి కొంచెం జాబ్స్ కూడా అంతకుముందు వాళ్ళకి వచ్చినాయి అవి. అవి కూడా కొంచెం మీరు రిఫరెన్స్‌గా యూజ్ చేసుకోండి. ఇట్లా వచ్చినాయి అనేసి. ఎవరైనా ఉంటే గనక మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటర్స్‌తో కాంటాక్ట్ అయ్యి మనం ఇట్లా కంప్లీట్‌గా అంటే వాళ్ళు ముందే డబ్బులు ఇచ్చేయమంటారు. అట్లా కాకుండా ఎవరైనా రెఫరల్ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే గనక వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అయ్యి కన్వర్ట్ చేయడం అవి ట్రై చేయండి. ఇది మనకి సోషల్ మీడియా వైజ్. ఎస్‌ఈఓ వైజ్ అవి చేయండి. కమింగ్ టు ద శ్రీ స్టైల్‌కి వచ్చేసరికి మన శ్రీ స్టైల్ వెబ్‌సైట్‌లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ 1 ఆర్ 2 ప్రోడక్ట్స్ తీసుకొని డైలీ అంటే మీరు ఒకరోజు శ్రీ షాక్ చేస్తే ఇంకొక రోజు శ్రీ స్టైల్‌కి చేస్తారు కాబట్టి శ్రీ స్టైల్‌కి చేసే రోజున వెబ్‌సైట్‌లోకి వెళ్ళి 2 ప్రోడక్ట్స్ తీసుకొని ఒక ఇమేజ్ ఆర్ ఒక రీల్ క్రియేట్ చేసినాక నిన్న నేను చూపించాను కదా కంటెంట్ ఎలా తీసుకోవాలి. ఏ ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ లింక్ మన కంటెంట్‌లో పెట్టాలి. ఓకేనా? నిన్న ఇక్కడ చూపించాం కదా నోట్ ప్యాడ్‌లో పెట్టేసి. ఎస్ మ్యామ్. అలా పెట్టి పోస్ట్ చేయాలి. లైక్ ఫేస్బుక్‌లో పోస్ట్ చేసినాక గ్రూప్ షేరింగ్ చేయండి. గ్రూప్ షేరింగ్ చేస్తే మీకు కొంచెం వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే మనం పర్ డేకి 2 ఆర్ 3 ఇమేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువగా ఫాలోవర్స్ పెరుగుతారనమాట. ఇక్కడ ఉంది కదా ఇట్లా లింక్ ప్రోడక్ట్ లింక్ తీసుకొని ప్రోడక్ట్ ఏమో ఇమేజ్‌లో పెట్టేసి ఆ లింక్ ఇక్కడ పెట్టేస్తాం. లైక్ ఇట్లా మీరు దీన్ని ప్రమోట్ చేయండి. అలాగే వీటిని సోషల్ మీడియా పేజెస్ యాక్సెస్ ఇస్తాను. మీ ఇది శ్రీషాక్ ఏమో మీరు చేసే ప్లాట్‌ఫామ్స్‌లో మీరు చేసేసేయండి. దానికేమి వేరే ప్లాట్‌ఫామ్ ఇవ్వను. బట్ శ్రీ స్టైల్ లైక్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి మీకు నా కంపెనీ పేజెస్ యాక్సెస్ ఇస్తాను. అందులో పోస్ట్ చేసేయండి. అలాగే యూట్యూబ్ కూడా యాక్సెస్ ఇస్తాను. ఆ యూట్యూబ్‌లో కూడా మీరు వీడియోస్, ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అండ్ పింట్రెస్ట్ ఇవి 4 చాలు దానికి. లైక్ లింక్డ్ఇన్ అనేది ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి మనకు అంత యూజ్‌ఫుల్ ఏం కాదు. మనకి ఈ 4 ప్లాట్‌ఫామ్స్ ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటే మనకి వితిన్ 1 మంత్‌లో సేల్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఈ లోపల మేము కూడా వేరే వాళ్ళకి చెప్పాము లైక్ కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేయమని మంచి ప్రోడక్ట్స్. వాళ్ళు గనక చేస్తే అవైతే మనకి ఇంకా కొంచెం బెటర్‌గా ముందుకెళ్ళొచ్చు. మన సేల్స్ అవి వచ్చినాయనుకోండి మీకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ వర్క్ చేసి సేల్స్ తెచ్చారనుకోండి. నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను, ఇన్ని సేల్స్ వచ్చిందనే రిపోర్ట్ చూపిస్తే మీకు సాలరీ ఎక్కువ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడరనమాట. లైక్ మీ దగ్గర ప్రూఫ్ లేదనుకోండి, సరే చేస్తామని చెప్తాం గానీ మీ దగ్గర ప్రూఫ్ లేదనుకోండి, ఇప్పుడు కొంచెం సాలరీస్ దగ్గర బార్గెయిన్ చేస్తారు. ఇన్ కేస్ నా దగ్గర ఇదిగోండి ఇంత ప్రూఫ్ ఉంది. నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను, ఇన్ని లీడ్స్ తెచ్చాను, ఇన్ని సేల్స్ చేశాను అని చెప్తే ఖచ్చితంగా మీరు అడిగిన సాలరీకి వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ 90% ఉంటాయన్నమాట.
ఇన్ కేస్ ఒకవేళ కంపెనీ వాళ్ళ బడ్జెట్ ఇంతే అని వాళ్ళు లిమిట్ పెట్టుకొని లేకపోతే మీకు సాలరీస్ పెరగడానికి 100% ఛాన్సెస్ ఉంటది. ఈ ప్రూఫ్ కనుక చూపిస్తే నేను వర్క్ చేశాను, ఇది సేల్స్ తెచ్చాను, ఇన్ని సేల్స్ అయినాయి, ఇన్ని ప్రొడక్ట్స్ లేకపోతే ఇన్ని లీడ్స్ వచ్చినాయి అని చెప్పడానికి. అలా ఏదన్నా ఈ 1 మంత్ ట్రై చేయండి. ఈ లోపల మనకు టాపిక్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మనం జాబ్స్‌కి చూద్దాం. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపకండి. అండ్ ఫ్రైడే రోజు మొత్తం 3 టాపిక్స్ మీద మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చి మనకి ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. అది గూగుల్ రివ్యూస్. ఈ గూగుల్ రివ్యూస్ కానీ లేకపోతే లోకల్ ఎస్సీఓ కానీ ఒకటే. లైక్ లోకల్ ఎస్సీఓ వచ్చేసరికి మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అదర్ సైట్స్. ప్రస్తుతానికి మనం ఈరోజు గూగుల్ ఒకటే చూద్దాము. ఈ గూగుల్కి మన వెబ్సైట్ని యాడ్ చేయాలి అంటే లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇచ్చామనుకోండి. తెలుగు అని ఇస్తే ఏంటంటే ఈ తెలుగు స్టేట్స్ అంటే లైక్ మన ఏరియా వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు అంటే హైదరాబాదు ఏరియాలో రావాలి. ఇక్కడ రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ కీవర్డ్కి మన వెబ్సైట్ని లోకల్ ఎస్సీఓ చేయాలన్నమాట. ఇదేమో స్పాన్సర్డ్ అంటే పెయిడ్ యాడ్. ఇక్కడ వచ్చి ప్లేస్ వచ్చింది కదా. ఇక్కడ మనకి మన వెబ్సైట్ ఈ టాప్లో రావాలి. బట్ దీనికి ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్ అనే దానికి మన కీవర్డ్ అనేది ఇండెక్స్ అవ్వలేదు. దీన్ని లోకల్ ప్యాక్ 3 అంటారు. ఈ 3 రిజల్ట్స్లో మన వెబ్సైట్ ఉండాలి. ఇంగ్లీష్ అలా ఉందనుకో. ఓకే, మనది ఆన్లైన్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ లైవ్ ప్రాజెక్ట్ అండ్ 2 లింక్స్ అనేవి మనకి బ్లాగ్ ప్లస్ వెబ్సైట్ 2 కూడా ఇండెక్స్ అయినాయి. ఈ బ్లాగ్ ఎవరు రాశారో ఒకసారి చూసుకోండి. ఎవరు ఇండెక్స్ అయ్యి ఫస్ట్ పేజ్లో వచ్చింది ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు కన్నడ అండ్ ఇంగ్లీష్ విత్ లైవ్ ప్రాజెక్ట్ ఫస్ట్ పేజ్లో వచ్చింది. ఇప్పుడు ఈ ఈ కీవర్డ్ తీసుకొని మన వెబ్సైట్ని ఈ లోకల్ ప్యాక్లో రావాలన్నమాట. ఈ 3 రిజల్ట్స్లో రావాలి. బట్ ఇంకా మోర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా కనిపిస్తాయి. ఇందులో కూడా యాడ్స్ వస్తాయి అన్నమాట, లోకల్ ఎస్ఈఓ యాడ్స్. ఇవి పేమెంట్ ఉంటేనే రన్ అవుతాయి, లేకపోతే అవ్వవు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ రిజల్ట్స్లో మన వెబ్సైట్ అనేది వచ్చేలా చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇండెక్స్ అయితే నెక్స్ట్ టాప్ పొజిషన్కి తీసుకురావడం అనేది ఈజీ. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏం చేయాలి అంటే దీనికి గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. దీన్ని జిఎంబి అంటారు. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కానీ పేజ్ కానీ ఈ ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి లింక్ వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి కాకపోయినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ అన్ని ఎడిట్ చేసుకొని ప్రొఫైల్స్ అన్నీ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఇన్ విజిబుల్ కస్టమర్స్ అంటే దీనికి అప్రూవల్ వచ్చిన తర్వాత విజిబుల్ అవుతుంది. మనం దీన్ని ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇలా కాకుండా జీమెయిల్లోకి వెళ్ళినాక జీమెయిల్లో కూడా మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట, గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అనేసి. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్
ఈ బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్న మనకి ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. బట్ మనం వచ్చేసి వేరే మన జీమెయిల్ తోటి చూద్దాం. ఇక్కడ మనం మన శ్రీషాది ఒకటి యాడ్ చేసాం. శ్రీషా డిజిటల్ సర్వీసెస్ అండ్ శ్రీషా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని. మన ప్రొఫైల్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది మన ప్రొఫైల్. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్, ఇక్కడ మన టైటిల్ ఉంది, ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి, అలాగే ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, సేవ్, షేర్, కాల్ ఆప్షన్ ఉంది, లైక్ ఫొటోస్ యాడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ రివ్యూస్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసాం. దీన్ని మనం చేయాలంటే లైక్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇది ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ యొక్క డాష్ బోర్డు. మనం ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఏ బిజినెస్, యాడ్ ఏ సింగిల్ బిజినెస్ ఆర్ ఇంపోర్ట్ బిజినెస్, అంటే వేరే ప్లేస్లో ఉన్న బిజినెస్ని ఇంపోర్ట్ అన్నా చేసుకోవాలి, లేదా సింగిల్ బిజినెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ నేమ్ వచ్చేసి మన శ్రీషా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, లేకపోతే లేకపోతే జస్ట్ ఇంతవరకైనా తీసుకోండి, ఇంత పెద్ద నేమ్ ఎందుకు అనుకుంటే జస్ట్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. తర్వాత బిజినెస్ కేటగిరీ ఇక్కడ ఏమొస్తుందంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ యాడ్ యువర్ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ ఏ స్టోర్ ఆర్ ఆఫీస్, అంటే మనకి ఆ స్టోర్కి కానీ ఆఫీస్కి కానీ కస్టమర్స్ విజిట్ చేయాలంటే అవసరం లేదు. తర్వాత ఏరియా ఇక్కడ ఆప్షనల్ ఇచ్చాడు, సెర్చ్ సెలెక్టెడ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఆప్షనల్, అది అవసరం లేదు. మనం అంటే ఫిజికల్ లొకేషన్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. రీజియన్ యువర్ బిజినెస్ బేస్డ్ అని అంటే ఇండియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ఫోన్ నెంబర్, వెబ్సైట్, చాట్ ఆప్షనల్ ఉంది, కాంటాక్ట్ ఫోన్ నెంబర్, ఇవి రెండు యాడ్ చేయమన్నాడు. సేమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు. ఆప్షనల్ ఉన్నవి వదిలేసేయండి. టెక్స్ట్ మెసేజ్, అలా వాట్సాప్ మెసేజ్, లేదు వాట్సాప్ యూఆర్ఎల్ అడుగుతుంది మనం మెసేజ్ చేయడానికి, బట్ ఇదే యూజ్ చేద్దాంలే, టెక్స్ట్ మెసేజ్. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్కి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లీజ్ వెరిఫై యువర్ మెయిలింగ్ అడ్రస్ అని అడుగుతున్నాడు. లైక్ ఇక్కడ వచ్చేసి ఇండియా కదా, స్ట్రీట్ అడ్రస్, మన అడ్రస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
కాకపోతే మనకు ఫిజికల్ లొకేషన్ లేదు కాబట్టి లేటర్ అని చెప్పి వెరిఫై లేటర్. తర్వాత క్లోజింగ్ అవర్స్, ఓపెనింగ్ అవర్స్, మండే టైము ఏ టైం నుంచి ఏ టైం వరకు, 8 AM టు 9 PM. ఎవ్రీడే మనం ఇట్లానే ఇట్లా అన్నీ మొత్తము యాడ్ చేసుకుంటాం. ఏ- బట్ ఇప్పుడు మనకి ఇదేం ఒరిజినల్ది కాదు కాబట్టి ఇవి నేను చేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను. మామూలుగా ఒరిజినల్ అయితే ఇవన్నీ ఏ రోజు ఏ టైం నుంచి ఏ టైంకి మీరు కంపెనీ గురించి తెలుసుకొని దాన్ని యాడ్ చేయాలి. దీన్ని స్కిప్ చేసేస్తున్నా. తర్వాత మన డిస్క్రిప్షన్ అంతా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. బట్ నార్మల్గా స్కిప్ ఇచ్చినా కూడా మనకి మన బిజినెస్ గురించి ఇవ్వడం అనేది మన అకౌంట్ వెరిఫికేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా మనం ఏం బిజినెస్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను, ఇక్కడ అవసరం లేదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ అనమాట. ఇమేజెస్, డ్రాగ్ ద ఇమేజెస్ అంటే కంపెనీ ఇమేజెస్ కానీ మన సర్వీసెస్ ఇమేజెస్ కానీ ఇక్కడ ఇవ్వాలి. ఫొటోస్ లైక్ కంపెనీ ఫొటోస్ లోపల ఒకవేళ క్లాస్ అనుకోండి, క్లాసెస్, ఒక హోటల్ అనుకోండి, హోటల్ రిలేటెడ్ ఇట్లా మొత్తం ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇట్లా ఇంకా అంటే ఎక్స్ప్లోర్ చేయడం అన్నట్టు మన బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్గా ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అవి యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి కస్టమర్స్ డొమైన్ నేమ్ ఫర్ యువర్ వెబ్సైట్ అని అడుగుతున్నాడు. బట్ ఈ కస్టమైజ్డ్ ప్రొఫైల్ వీటిలో మనకి ఏదైనా ప్రొఫైల్ అనేది చేయమని అడుగుతున్నాడు. లైక్ కస్టమ్ డొమైన్ ఫర్ యువర్ వెబ్సైట్, కస్టమ్ అండ్ సెక్యూర్ బిజినెస్ మెయిల్ ఇవన్నీ మనకి అడుగుతున్నాడు. బట్ ఇవన్నీ మనం ప్రజెంట్ అయితే స్కిప్ చేద్దాము. అపాయింట్మెంట్ షెడ్యూల్స్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ ఏమైనా కావాలని అడుగుతున్నాడు. బట్ ఇది స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ కంటిన్యూ. వెరిఫికేషన్ అయితేనే మనకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇక్కడ ప్రొఫైల్ అనేది వచ్చింది. ఇక్కడ ఇది వచ్చేసి యువర్ బిజినెస్ ఈజ్ నాట్ విజిబుల్ టు కస్టమర్. మనకి దీనికి టైం పడుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎడిట్ యువర్ ప్రొఫైల్ అనుకోండి. ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవడం లైక్ అబౌట్ మన గురించి ఇక్కడ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి అవర్స్, సర్వీస్ ఏరియా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత యాడ్ మోర్ అవర్స్, ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఏమైనా ఉంటే కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇట్లాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ ఫ్రమ్ ద బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఉమెన్ ఓన్డా లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. మోర్ డీటెయిల్స్ లైక్ స్టార్టింగ్ డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్జిబిటీకి అది అడుగుతున్నాడు, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ సమ్ అవర్స్, సర్వీసెస్ అండ్ లొకేషన్ రిలేటెడ్, బిజినెస్ లొకేషన్, సర్వీస్ లొకేషన్, బిజినెస్ ఎక్కడ ఉంది, సర్వీసెస్ ఎక్కడ చేస్తున్నాం, మళ్ళీ ఓపెనింగ్ అవర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ అబౌట్లోనే సమ్ మన ఓపెనింగ్ డేట్ కూడా అడుగుతుంది, ఆ డేట్ కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. వెబ్సైట్, బిజినెస్ లొకేషన్, సర్వీసెస్ ఇవన్నీ వస్తుంది. సరే ఇక్కడ నెక్స్ట్ ఉందేమో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రివ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. మన లోకల్ ర్యాంకింగ్ పెరగడానికి మనకి రివ్యూ గెట్ వెరిఫైడ్ అంటే మనం వెరిఫై చేస్తే ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకి రివ్యూస్ అయితే వస్తాయి. ఒకవేళ మనము ఆన్లైన్ స్టోర్ అనుకోండి, నియర్ టు కంప్లీట్గా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కాకుండా నియర్ టు అడ్రస్ ఇస్తే మనకి వెరిఫికేషన్ అయితే లోకల్ రివ్యూస్ అలౌ చేయడానికి వస్తుంది. బట్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ఆ రివ్యూస్ ఎలా చేయాలనేది నేను ఒరిజినల్ దాంట్లో చూపిస్తాను. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయడం, ఇక్కడ మనకి
డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఫొటోస్ని ఇక్కడ అడుగుతుంది. యాడ్ కవర్ ఫోటో, యాడ్ లోగో ఇవన్నీ అడుగుతుంది. యాడ్ అదర్ ఫొటోస్ అంటే మన సర్వీసెస్ ఫొటోస్ కానీ అన్నీ కూడా యాడ్ చేయాలి. అన్నీ ఒకేసారి కాదు, వీక్లీ వన్స్ అట్లా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇందులో ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి లోకల్ ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఫోటోలు అండ్ పోస్టులు, ఈ పోస్టులు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పోస్ట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒక పోస్ట్ అన్న మళ్ళీ దీంట్లో వెళ్తూ ఉండాలి. అప్పుడే ఆ కీవర్డ్కి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. ఏ కీవర్డ్తో అయితే లోకల్ ర్యాంక్ చేయాలనుకున్నా ఆ కీవర్డ్ తోటి పోస్టులు రాయడము, ఇమేజెస్ చేయడము ఇక్కడ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన పెర్ఫార్మెన్స్ అది చూసుకుంటాం. లైక్ ఇది వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి దాంట్లో వెరిఫికేషన్ అయిన దాంట్లో చూపిస్తాను. ఎడిట్ ద ప్రోడక్ట్ని ఎడిట్ చేసుకోవడం. లైక్ ఇది వచ్చేసి సర్వీసెస్కి రాదు, జస్ట్ ప్రోడక్ట్స్ మాత్రమే. ఏదన్నా సేల్ చేయాలన్నా ఇవన్నీ కూడా సర్వీసెస్. ఇక్కడ ఎడిట్స్ సర్వీసెస్ ఇది మనకు వస్తుంది. ఇక్కడ మన సర్వీసెస్ ఏమన్నా ఉంటే ఇంక ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది బుకింగ్స్. ఈ బుకింగ్స్ అనేది మనది దానికి రిలేటెడ్ కాబట్టి ఓకే. ఎఫ్ఏక్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వెరిఫై చేసుకుని ఎఫ్ఏక్యూస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రొఫైల్. రిమైనింగ్ ప్రొఫైల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వెరిఫై చేసుకుంటాం. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఒక ప్రొఫైల్, మన ఒరిజినల్ ప్రొఫైల్ చూపిస్తాను. ఇది వెబ్సైట్ అండ్ సేవ్, షేర్, కాల్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డైరెక్షన్ ఆప్షన్ లేదు ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. డిజిటల్ లీడ్స్ 30. ఇక్కడ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ అనుకోండి. ఈ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ నేము, బిజినెస్ కేటగిరీ, డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు ఓపెన్ చేసాము అనేది 15th October 2024లో ఓపెన్ చేసాం మనది ఇన్స్టిట్యూట్. లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాము వాట్సాప్ చేయడానికి. అలాగే వెబ్సైట్ అండ్ బిజినెస్ లొకేషన్, నో లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ సర్వీస్ ఏరియా ఇండియా అండ్ ఓపెనింగ్ అవర్స్ అండ్ స్పెషల్ అవర్స్ ఏమి యాడ్ చేయలేదు. ఈ లంచ్ అవర్స్, బ్రేక్ అవర్స్ ఇవన్నీ ఏమి యాడ్ చేయలేదు. ఇది ఉమెన్ ఐడెంటిటీ యాజ్ ఉమెన్ ఓన్డ్ అండ్ క్రౌడ్ ఇవి మేము యాడ్ చేయలేదు. లైక్ అపాయింట్మెంట్ రిక్వైర్డ్, ప్లానింగ్ అపాయింట్మెంట్ రిక్వైర్డ్ అండ్ సర్వీస్ ఆప్షన్, ఆఫర్స్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇది కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ మనం ఏమైనా ఎడిట్ చేస్తే జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమి ఎడిట్ చేయలేదు కాబట్టి ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రీడర్ రివ్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మన రివ్యూస్ అన్నీ ఇక్కడ రీడ్ చేస్తున్నాం, ఎవరు ఎలా చేశారు ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఓన్లీ రివ్యూస్ చూసుకున్నాం. తర్వాత మనం రిప్లై ఇచ్చినవి అండ్ అన్రిప్లైడ్ మనం రిప్లై ఇవ్వనివి. ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ మోర్ రివ్యూస్, ఇంకా ఎక్కువ రివ్యూస్ రావాలి అంటే మనకి ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లింక్ కాపీ చేసి అయినా మనం షేర్ చేసి రివ్యూస్ రాయమని చెప్పొచ్చు. మీరు ఎవరన్నా క్లయింట్కి
రివ్యూ రాపిచ్చాలి అంటే ఇలా తీసుకోవచ్చు. లైక్ మెయిల్ గానీ, వాట్సాప్ కానీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడి నుంచి షేర్ చేయొచ్చు. లేదా షేర్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా! ఈ క్యూఆర్ కోడ్‌ని షేర్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఆహ్, కా సేవ్ ఇమేజ్ యాజ్ ఈ ఈ ఇమేజ్ అనేది మనకి డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకొని, ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు షేర్ చేసి ఇక్కడి నుంచి కూడా రివ్యూ రిక్వెస్ట్ ఇవ్వచ్చు. ఒకసారి మీకు ఈ లింక్ పంపిస్తాను. ఈ క్యూఆర్ కోడ్ పంపిస్తాను. ఎలా ఓపెన్ అవుతున్నాయో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు కూడా మీ జీమెయిల్ తోటి రివ్యూస్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఒకసారి రివ్యూ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఈ వర్క్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుంది. బట్ సమ్‌టైమ్స్ ఓఆర్ఎం చేస్తారు కదా! ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. అప్పుడు మీకు ఇంకా చాలా హెవీ వర్క్ ఉంటుంది రివ్యూస్ తోటి. అన్ని బిజినెస్‌లకి ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ వస్తుంది అనేది గ్యారంటీ ఉండదు. బట్ కొన్ని బిజినెస్‌లకి మ్యాండేటరీగా ఉంటుంది. అలాంటి బిజినెస్‌లు ఏమన్నా మీకొస్తే అంటే వర్క్ చేయడానికి అప్పుడు ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ చేసేటప్పుడు ఈ రివ్యూస్ తోటి మీకు చాలా వర్క్ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎలా చేయాలి అంటే ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఒకసారి మనం టచ్ చేసినప్పుడు దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది స్టెప్ బై స్టెప్ వైస్‌గా ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలి. అంటే లైక్ ఈ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ చేయడానికి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ టీమే కాకుండా ఇంకా అదర్ టీమ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఏముంటది? ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఇవన్నీ కూడా నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మేజర్ పార్ట్ ఈ రివ్యూస్ మనం తీసుకోవడం అనేది దాంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడొచ్చేసి 2 ఆప్షన్స్. ఇన్ కేస్ మీకు గనక ఈ యాక్సెస్ ఉంటేనే ఇలా ఇవ్వగలరు. మీకు ఈ బిజినెస్ ప్రొఫైల్ యాక్సెస్ లేకపోతే మీరు ఈ రి కోడ్ గానీ, లేకపోతే ఈ రివ్యూ లింక్ గానీ రాదు. మీరు బయట నుంచి తీసి ఇవ్వాలి. అది కూడా ఒకసారి చూపిస్తాను. లైక్ నెక్స్ట్ ఫోటోస్ యాడ్ చేయడము. కొన్ని ఫోటోస్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే వీక్లీ 1 ఆర్ 2 ఫోటోస్ యాడ్ చేయాలి. అండ్ అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడొచ్చేసి ఈ బిజినెస్ ప్రొఫైల్ ఇంటరాక్షన్స్ 27 ఇంటరాక్షన్స్ అయినాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాడు. మన యాడ్ కనుక క్రియేట్ చేస్తే మన యాడ్ ఇలా కనిపిస్తుందని చూపిస్తున్నాడు. అండ్ కాల్స్ 6 కాల్స్, చాట్ క్లిక్స్, బుకింగ్స్ అంటే మనం బుకింగ్స్ ఏం పెట్టలేదు. వెబ్సైట్ క్లిక్స్ 15 క్లిక్స్, ఇవన్నీ మనకు పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. లైక్ అడ్వర్టైజ్ అంటే గూగుల్ యాడ్స్, ఇది తర్వాత చూద్దాము. గెట్ గూగుల్ క్యూఆర్ కోడ్ అంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. గూగుల్ క్యూఆర్ కోడ్, జనరేట్ పీడిఎఫ్ ఫైల్లో జనరేట్ చేసి అట్లా కూడా షేర్ చేసుకోవచ్చు మనం. దీన్ని వచ్చేసి మనకి ఏంటంటే హోటల్స్లో అక్కడ మనకి రివ్యూస్ రాయమని పెడతారు కదా, ఇలానే జనరేట్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ని ఈ క్యూఆర్ కోడ్ని జస్ట్ ఇక్కడికి కట్ చేసేసి మనం దీన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ పెట్టే ప్యాడ్ మీద దాన్ని పేస్ట్ చేసి మనం రివ్యూ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇంతకుముందు మనకి ఇట్లా నార్మల్గా తీసుకునే దానికంటే ఇది కొంచెం బాగుంటుంది కాబట్టి లుక్ అండ్ ఫీల్ ఇలాంటివి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ మనకి రిలేటెడ్ కాదు, ఎడిట్ సర్వీసెస్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇంకేమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యాడ్ అనదర్ బిజినెస్ కేటగిరీ, ఇంకో కేటగిరీ ఏదన్నా అంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా మనం డిఫరెంట్ టైప్ బిజినెసెస్ కేటగిరీస్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ బుకింగ్స్ అంటే మనకి దీనికి రిలేటెడ్ కాదు. ఆస్క్ ఫర్ ఏ రివ్యూ, ఇది ఆప్షన్ ఇక్కడ. అండ్ ప్రొఫైల్స్, రిమైనింగ్ ప్రొఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చూసుకోవాలి. ఈ పోస్టులు రాయడం అంటే మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక మంచి విత్ 100% జాబ్ సపోర్ట్ అనో, లేకపోతే బెస్ట్ ట్రైనింగ్ అని, లేకపోతే ఈజియెస్ట్ వే టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ శ్రీష డిజిటల్ అని, ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్, అట్రాక్టివ్ కీవర్డ్స్ తీసుకొని అక్కడ మీరు ప్రాంప్ట్ ఏమి ఇస్తారంటే రైట్ ఏ గూగుల్ రివ్యూ పోస్ట్ కంటెంట్ అనివ్వండి. చిన్న కంటెంట్ రాసిస్తుంది.
మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆ కంటెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం పోస్ట్ చేసుకుంటాం అనమాట. ఈ పోస్ట్లో వచ్చేసి కంటెంట్ పోస్ట్ చేస్తాం. దీంట్లో వచ్చి మనం ఏంటంటే ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వము. ఓన్లీ ఇమేజ్ ప్లస్ కంటెంట్ వేస్తాం. ఆ కంటెంట్ రాసివ్వండి. మీరు కంటెంట్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. షెడ్యూల్ దిస్ పోస్ట్ అని షెడ్యూల్ అని చేసుకోవచ్చు, లైక్ డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీంట్లో కంటెంట్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు వెబ్సైట్ ఇవి రాకుండా జస్ట్ రైట్ గూగుల్ మై బిజినెస్ పోస్ట్ కంటెంట్ అని చెప్పి మీకు నచ్చిన ఒక కీవర్డ్ తీసుకొని ఇక్కడ రాసి నాకు పోస్టులు షేర్ చేయండి, నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. అలాగే ఇమేజెస్ కూడా క్రియేట్ చేసి ఇవ్వండి, ఓకేనా. అలాగే నేను ఈ క్యూఆర్ కోడ్ అండ్ లింక్ పంపిస్తాను. ఈ రెండిట్లో ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అది ఓపెన్ చేసేసి రివ్యూస్ రాయండి. ఇక్కడ రివ్యూస్ రాస్తే మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇది 1 డౌట్ అక్క ఆ, షేర్ చేస్తాను. ఉమ్. ఇలా ఇచ్చాడు అసైన్మెంట్, కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ అదే ఆన్ పేజ్ ఆడిట్ అంటే ఉందో అది, వీడియో రికార్డింగ్ అన్నాడు. అంటే మనం ఏం చేసాం ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ షార్ట్ వీడియోలు ఆర్ సింపుల్ స్టైల్ వీడియో ఆన్సరింగ్ వాట్ త్రూ ఎస్సీఓ విన్ యువర్ అహెడ్. అంటే నీ సైడ్ నుంచి నువ్వేమేమి రిజల్ట్ తెచ్చావు ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేయమన్నాడా? ఆ వీడియో రికార్డ్ అయితే షార్ట్ లూమ్ అన్నాడు. లూమ్ అసలు లూమ్ యాప్ అసలు ఎప్పుడు చేసినా రావట్లేదు నాకు. ఒకసారి చూద్దాము 2-3 మినిట్స్ది. లూమ్ యాప్ ఉంది కానీ అది వేస్ట్. అంటే లూమ్ యాప్ నుంచి ఎప్పుడు పెట్టినా అది ఫాల్ట్ అయిపోతుంది. ఇదే ఇచ్చాడు కదా, ఈ మామూలు వీడియో రికార్డ్ చేసి పెడతారు. SEO B2B SaaS products from the stretch of first 90 days. If you are early in your career, walk us through how do you approach the SEO. అదే స్టార్టింగ్ స్టేజ్లో కెరియర్లో నువ్వు SEO ఎలా చేసావు, B2B సర్వీసెస్కి సాస్ ప్రోడక్ట్స్కి ఎలా చేసావు, అది స్టార్టింగ్ ఫస్ట్ 90 days వర్క్ ఎట్లా చేసావు చెప్పమన్నాడు వీడియోలో కదా. B2B అంటే సాస్, B2B సాస్ ఏంటి? SEO తెలుసు కానీ B2B అంటే బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ అప్లికేషన్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సర్వీస్ లైక్ హెచ్ఆర్ఎం సాఫ్ట్వేర్ కానీ లేక మొబైల్ యాప్స్ కానీ ఇట్లాంటివన్నిటికీ మనం సేల్స్ చేయడమే సాస్ అంటారు. అదేం ఎట్లా ఇక్కడ రైట్ టాస్క్ గూగుల్ డాక్స్ షీట్ పీడిఎఫ్ అన్నాడు. లూమ్ గూగుల్ డ్రైవ్ లింక్ అన్నాడు. గూగుల్ డ్రైవ్ లింక్ అంటే యూజ్ చేసుకోవాలి. లూమ్ అది వర్క్ అవట్లేదు కదా. మామూలు వీడియో రికార్డ్ చేస్తే గూగుల్ డ్రైవ్ లో షేర్ చేసి సరిపోద్ది. అదే డ్రైవ్ ఆ వీడియోని గూగుల్ డ్రైవ్ కి పంపి ఆ లింక్ ని వారికి షేర్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక్కటే అంటే ఇప్పుడు ఇచ్చాడు కదా, SEO ఇఫ్ యూ ఎర్లీ కెరియర్ వాక్ అంటే కెరియర్ స్టార్టింగ్ లో నువ్వు ఫేస్ చేసింది ఎట్లా గ్రో అయ్యావో స్టెప్ బై స్టెప్ మొత్తం రికార్డ్ చేసి చెప్పమన్నారు. స్టార్టింగ్ స్టేజ్ లో కొత్త SEO చేసినప్పుడు B2B సర్వీసెస్ అంటే బిజినెస్ టు బిజినెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కి చేసింది ఏంటి, ఎట్లా చేసావు. అంటే B2B అంటే గూగుల్ సాఫ్ట్వేర్ లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాకుండా మొబైల్ అప్లికేషన్ వాటిని మార్కెట్ చేసావు, ఎలా ప్రమోట్ చేసావు, అది స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పమంటున్నాడు.
అవి కూడా పెట్టాను. ఉమ్. అవ్- సరే అయితే అది కంప్లీట్ ఆ, నేను స్కూల్ దగ్గరికి ఇది వెళ్ళాను. కంటెంట్ బ్రీఫ్ అనేది బెస్ట్ ఏఐ టెస్టింగ్ టూల్స్ అని ఇచ్చాడు. దీన్ని కొంచెం చాట్ జీపీటీలో పెట్టి తీయనా? బ్లాగ్ పోస్ట్ అన్నాడు. బ్లాగ్ పోస్ట్ అంటే ఇయ్యే కదా మీడియం ఏఐ రైటింగ్ అడిగాడా? రైట్ అబౌట్ ఆఫ్ బ్లాగ్ పోస్ట్ టార్గెటింగ్ కీవర్డ్ అన్నాడు కానీ బెస్ట్ ఏఐ టెస్టింగ్ టూల్స్. ఇన్క్లూడ్ టార్గెటింగ్ అన్ని యూస్ చేయమని అడగండి. లైక్ ఏం మెన్షన్ చేయలేదు కదా, ఏఐ కానీ మాన్యువల్ రైటింగ్ అని ఏం అడగలేదు కదా. మాన్యువల్ ఏఐ వాడే కీవర్డ్ ఇచ్చేసాడు. కీవర్డ్ రాయమన్నట్టే. కీవర్డ్ ఇచ్చాడు కానీ అది మాన్యువల్ గా రాయమన్నాడా, ఏఐని యూస్ చేసి రాయమన్నాడా అని ఏం చెప్పలేదు కదా అంటున్నా. లేదు ఏఐ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు దీంట్లో. సరే, ఏఐ తోటి రాసి అయితే ఓకే అవుతుంది. ఏఐ అయితే రాసి రీకలెక్ట్ ఎడిట్ చేసి పంపించు. ఓకేనా? అంతే. సరే. దీనికి క్యూఆర్ కోడ్ నువ్వు షేర్ చేస్తావు, దాని నుంచి రివ్యూస్ రాయాలి. ఓకే అండి, నేను షేర్ చేస్తాను ఆల్రెడీ. దాని నుంచి మీరు లైక్ రివ్యూస్ రాయండి ఈరోజు. అండ్ పోస్ట్ కూడా షేర్ చేయండి, నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను మీ పోస్టులు. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఇంకొక డౌట్, ఇప్పుడు ఆర్టికల్ సబ్మిషన్ చేస్తాం కదా మ్యామ్, చేసిన తర్వాత అక్కడ లింక్స్ తీసి పెట్టాలండి. అలాగే ఇప్పుడు ప్రోడక్ట్స్కి ఆర్టికల్ సబ్మిషన్ రాశారనుకోండి, అందులో ఒక 2-3 మన ప్రోడక్ట్స్ యాడ్ చేసి శ్రీ స్టైల్కి అప్పుడు ఆర్టికల్లో పెట్టేస్తాం అనమాట. ఆర్టికల్ రాసి ఒక ప్రోడక్ట్ 2-3 ప్రోడక్ట్లు తీసుకుని వాటికి రిలేటెడ్ ఆర్టికల్ రాసి ఆ ప్రోడక్ట్స్ను ఆర్టికల్ మధ్యలో యాడ్ చేసి